చెప్పండి. వినిపిస్తుందా మీకు? వాయిస్ వినిపిస్తుంది. వినిపిస్తుందా? ఆ, థ్యాంక్ యూ అండి. ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం అన్న. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నిక గురించి ఈరోజు ఎనలిస్ట్ గారు కానీ బీజేపీ నాయకులు చెప్పడం జరిగింది. సరే, బీజేపీ గురించి ఇప్పుడు మాట్లాడుకొని కాస్త ఉన్న సమయాన్ని నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. వాళ్ళకు ఈ ఎలక్షన్స్ లో అసలు వాళ్ళకి ఏడ స్థానం ఉన్నదో వాళ్ళే ఆలోచన చేసుకోవాలంటే ఈ ప్రధాన పోటీ గత 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీకి 2 సంవత్సరాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పాలనకు మధ్య జరుగుతున్న పోరుగానే మేము భావిస్తాం. ఎందుకనంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మనం గమనించినట్లయితే దేశవ్యాప్తంగా కానీ మన రాష్ట్ర ప్రజల్లో జూబ్లీ హిల్స్ అనగానే ఒక సంపన్నులు ఉండే ప్రాంతం, అది హైదరాబాద్కి ఫినాన్షియల్గా ఎంతో ఉపయోగపడే ప్రాంతం, సినీ తారలు ఉండే ప్రాంతం, రాజకీయ నాయకుల నివాసాలు ఉండే ప్రాంతం, వ్యాపారుల నివాసం ఉండే ప్రాంతం అని ఒక ప్రజల లోపల, తెలంగాణ రాష్ట్ర ప్రజల లోపల కావచ్చు, ఎవరిని అడిగినా కూడా అదే భావన ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గంలో జూబ్లీహిల్స్లో ఉంటారు, మంత్రులు ఆల్మోస్ట్ అందరూ ఇక్కడనే ఉంటారు. ఏపీకి సంబంధించిన వివిఐపీలు అంతా కూడా జూబ్లీహిల్స్లోనే ఉంటారు సార్. సో దాంట్లో అవును సార్. ఇదొక నాణానికి బొమ్మ బోర్సు ఉన్నట్టే, నాణానికి బొమ్మ బోర్సు లాగా అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్న చాలా సినీ కార్మికులు ఉన్నారు, అత్యంత కడు పేద ప్రజలు కూడా ఉంది జూబ్లీహిల్స్లోనే. సో 2 సంవత్సరాలుగా మీరు ఏం చేశారు? ఈ ఉప ఎన్నికల్లో మీరు ఆ పేద ప్రజల కోసం ఏం చేశారు చెప్పండి. ఒకటి, యాక్చువల్లీ మీరు అడిగిన ప్రశ్న నాకు చాలా బాగా నచ్చింది. 2 సంవత్సరాల్లో ఏం చేశారు అని కాంగ్రెస్ పార్టీని అడిగిన విధానం అనేది చాలా బాగుంది సార్. మాకు ఇప్పుడు ఏదైతే ఈ 2 సంవత్సరాల్లో మెయిన్ గా జూబ్లీ హిల్స్